డైలీ ఇచ్చినట్లే ఈరోజు కూడా రూ. 100 అయితే ఇచ్చాడండి మా ఆయన. ఇంక ఈరోజు రూ. 100 ఇచ్చాను కదా! ఏం చేశావు అని అడిగాడండి. ఇంకా నేనైతే చెప్పేసాననమాట. అర్ధ కేజీ చపాతీ పిండి తెచ్చాను, ఒక పాల ప్యాకెటు, 2 బిస్కెట్ ప్యాకెట్లు, రూ. 10 కాపు పొడి ఇలా తెచ్చుకున్నాను. అంత రూ. 64 అయితే అయింది అని చెప్పాననమాట. ఇంకా మిగతా చిల్లర ఉంటుంది కదా! ఇంక రూ. 33 ఏమో మిగిలిందనమాట. ఇంకా అది సాయంకాలం పాల ప్యాకెట్‌కి, బిస్కెట్‌లకి, పిల్లోలకి, కాఫీ పొడికైతే సరిపోతుంది. రూ. 30 సాయంకాలానికి అని చెప్పాననమాట. ఇంకొక రోజొస్తే ఒక రూ. 100, రూ. 10 కూడా మిగిలించుకోవు అని కూడా అనేసాడనమాట. ఇంకేం చేసేదాన్ని అప్పటికప్పుడుకి తెచ్చుకున్నా కూడా అంతే మిగులుతుందనమాట. ఇంక అన్నీ కొన్ని ఉన్నా, కొన్ని తెచ్చుకున్నా కూడా నాకయ్యే ఖర్చు అంతేనండి. డైలీ రూ. 100 ఇస్తే దాంట్లో రూపాయి కూడా మిగలదు. ఎప్పుడో ఒక్కొక్కిత ఒక రూ. 10, రూ. 15 అయితే మిగులుతుందనమాట. ఇంకా మధ్యాహ్నానికంటారా రైస్ చేసేసి ఏదో ఒక కర్రీ అయితే చేసుకొని తినేస్తామండి. ఇంకా చూసారు కదా నా వీడియోస్. మీరు కూడా ఇలానే 100 రూపీస్‌తో ఇలా చేసుకుంటారా? ఇంకా ఎక్కువ చేస్తారా? తక్కువ చేస్తారా?